ఏడాదికి 10 కోట్ల సొంత నిధిని కార్యకర్తల సంక్షేమానికి కేటాయిస్తామని మంత్రి నారాయణ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విడతల వారీగా ఒక్కొక్కరికి 25,000 వంతుల చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ అందజేశారు. ఇప్పటి వరకు 3.6 కోట్ల రూపాయల చెక్కులను అందజేశామని మంత్రి అన్నారు. 63 మందికి తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండి, 7 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సపరేటా అయిపోతాను బండ్లన్నీ అయిపోయిన తర్వాత ఓకే సార్. అట్లాగే 6 పార్కులుంటే 6 మంది కాంట్రాక్ట్లు అయ్యారు. ఆ కాంట్రాక్ట్లే కాకుండా ఎవరైతే మాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే 6 మంది మహిళలకి నెల్లూరు సిటీ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీర్చుకోవడం నా బాధ్యత. అందుకని ఖజానా ఖాళీ అయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. ఇంకొక 7 పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 14-19లో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేసాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 550 కోట్లతో 14-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేసాం. అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు సిల్ట్ తీశారు. అంత తీయబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అలా సిల్ట్ తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది 1 వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు. దానికి కూడా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్, అదేవిధంగా 1 సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేటట్టుగా ప్రణాళిక రచించాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. ఆ విధంగా అనేక పనులు నెల్లూరు సిటీలో ఏదైతే పురమిత్రలో పెడుతున్నారో ప్రతి వర్క్ని ఈరోజు కూడా వైడించేలా ఎంతైతే కావాలో అధికారులు నిర్ణయిస్తున్నారో దాని ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంకో చర్యలు అయితే అదేవిధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో కార్యకర్తలకి అదేవిధంగా పేదలు నిరుపేదలు టౌన్లో ఉన్నవాళ్ళు అంటే ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఈ బండ్ల మీద కూరగాయలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ మాకు బండి ఇండి నెలకు 1500 వస్తుంది,
ఈ రోజు వరకు తీసుకుంటే నెల్లూరులో 561 బండ్లు నేను ఇవ్వటం జరిగింది మా కుటుంబ సభ్యులు వాళ్ళ దానిగా 561. అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు, 30 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను. దాదాపు 908 మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు 3,06,00,000. ఇవాళ కూడా 303 మందికి యాక్చువల్గా 76 లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు యాక్చువల్గా చెక్కులు ఇచ్చారు. మాటకి ఏదైతే కట్టుబడి చేస్తున్నాం. అదేవిధంగా షాప్స్ పెట్టుకునే 120 మందికి ఒక్కొక్కరికి 1 లాక్ ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది. అందులో 50,000 వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు. మరొక 50,000 వాళ్ళ బ్యాంకు లోనుకు గాను మరొక వారంలో కట్టబోతున్నారు. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే కాపు భవన్ ఉందో 2014-19లో 1 కోటి రూపాయలు ఇచ్చాం. దాన్ని మళ్ళీ 5-4 చేయడానికి మరొక 1 కోటి రూపాయలు మా కుటుంబ సభ్యులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా 54వ వార్డులో ఏదైతే షాదీ మంజిల్ ఒకటి కడుతుంటే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తానని ఆయన ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు కూడా దానికి 50 లక్షలు ఇస్తారు. ఇట్లా అనేకమైనవి. అదేవిధంగా నేను బీసీ నాయకులు చెప్పాను, బీసీ భవన్ మీరు స్టార్ట్ చేసుకుంటే మరొక 1 కోటి రూపాయలు బీసీ భవన్కి ఇస్తామని మా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేసి అది కూడా పర్సూలో ఉంది. గవర్నమెంట్ పర్సూ చేస్తున్నాం. అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక 1 కోటి రూపాయలు. ఇవన్నీ కూడా మాటలది కాదు. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ నేను ఈరోజు ఇంత ఎదిగింది స్కూల్స్, నారాయణ స్కూల్స్. అందుకని నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఫేజ్ 1లో ఈ 15 హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె శరణి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దారు. 1000 మంది పిల్లలు చదువుతున్నారు. నిన్న అడగపోతే ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందాలు. సార్ బ్రహ్మాండంగా చదువుంది, బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం, బ్రహ్మాండంగా. కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి స్కూల్ లాగా రూపొందించాము. అండ్ ఎలా అయితే నారాయణ స్కూల్స్లో మేము కరికులం ఇచ్చి అప్గ్రేడ్ చేస్తున్నామో అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఆ స్కూల్లో ఉన్నాయండి. ఇదే కాకుండా నెల్లూరు సిటీలో ఇంకొక 15 స్కూల్స్ కూడా ఇదే విధంగా చేస్తాము. 6th to 10th ఉచిత బైసైకిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఒక పిల్లవాడికి స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడా కష్టం రాకూడదని ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే బాగా చదువుకుంటారని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. సో తప్పకుండా నేను, నా కుటుంబం అండ్ మా నాన్నగారు ఎప్పుడూ నెల్లూరు ప్రజలకు ఉంటారు. అండ్ అందరం కలిసి మన నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం. నమస్తే. పేదలు నిరుపేదలకి అందరికీ అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అందరికీ సహాయం చేస్తారు మేడం. జర్నలిస్టులు పేదలు